హాయ్ ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ఎలాగైతే ఉందో దినదినంగా మనకి పొల్యూషన్ కూడా అదే విధంగా పెరుగుతూ వెళ్తుంది. ఈ పొల్యూషన్ నుంచి మనం బయటపడాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, అంటే మంచి గాలి అనేది కావాలి. గాలి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకప్పుడు మీరు తీసుకుంటే మునులు ఋషులు వీరేందంటే మనకు ఆహారం తీసుకోకుండా కొన్ని సంవత్సరాలు కూడా ధ్యానంతో ఉండేవాళ్ళు. ఎలా అంటే మంచి ఎయిర్, అంటే ఆక్సిజన్ డైరెక్ట్ మనకి సెల్స్లోకి పంపించేసి వాళ్ళు ఆహారం తీసుకోకుండా ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో ఉండేవాళ్ళనమాట. అంటే ఒక మంచి గాలికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. అందుకే గవర్నమెంట్ వాళ్ళు దీన్ని గుర్తించి ఏం చేశారంటే, మనకి హైదరాబాద్లో చాలా చోట్ల మనకి పార్కులు అనేటివి అవైలబుల్ ఉన్నాయి. పార్కులు అనగానే మీరు చెడుగా చూడొద్దు, ఎందుకంటే పార్కులు అనేటివి మంచి కోసమే ఒకప్పుడు స్టార్ట్ చేశారు. అందుకే మనకి ఎక్కడంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు దగ్గర దగ్గర ఒక 600కి పైగా మనకి పార్కులు అనేటివి అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్లో. వీటిలో మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఎంట్రీ అనేది ఫ్రీ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఫేమస్ పార్కులు వచ్చేసి మనకి కేబీఆర్ పార్క్ ఉంది, ఇందిరా పార్క్ ఉంది, కృష్ణాకాంత్ పార్క్ ఉంది, తర్వాత వచ్చేసి ఇలాంటి చాలా పార్కులు ఉన్నాయన్నమాట. అవే కాకుండా మనకి లోకల్ ఏరియాలలో మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేసిన పార్కులు కూడా ఉన్నాయి. మీరేందంటే మార్నింగ్ పూట వెళ్తే ఇవి వాకర్స్‌కి ఫ్రీ అనమాట. సో, మంచి మనకి మార్నింగ్ టైంలో ఆక్సిజన్ అనేది మనకి చెట్ల నుంచి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఫ్రీగా మనము పార్కులలో వెళ్తే హెల్త్ అనేది బాగుంటుందనమాట. మనకు 'యాక్షన్ కింగ్' అర్జున్ గారు కూడా ఒక మాట చెప్తారు. ఏందంటే అదేందంటే మనకి ఒక గంట మన బాడీకి మనం కేటాయిస్తే మిగతా 23 గంటలు ఆ బాడీ మనల్ని చూసుకుంటుంది అని చెప్తారనమాట. ఇది నిజమే. ఎందుకంటే మనము ఒక 1 అవర్ మన బాడీ ఫిట్‌నెస్ మీద మనము ఫోకస్ చేస్తే మనము ఫిట్‌గా ఉంటామనమాట డే మొత్తం. అందుకే మనము హెల్త్ అనేది కాపాడుకోవాలి. సో, ఇవి మనకేందంటే హైదరాబాద్‌లో మనం ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనము మంచిగా యూజ్ చేసుకోవాలనమాట ప్రతి వాటిని. సో, అందరూ ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ టైమ్‌లో ఒక మినిమమ్ 20 మినిట్స్ అన్నా వాక్ చేస్తే బెటర్ అనమాట.